నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి. మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక 24 గంటల్లో తీరబోతుంది అని ఎవరికైతే కనుక అనిపిస్తుందో, ఎవరికైతే జరగబోతుందో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని అంటే అమ్మ కథని పూర్తిగా వినగలుగుతారు. ఎందువల్ల మనం ఇలా చెబుతున్నాము అనేది మీరు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనం వరాహి అమ్మవారి గురించి ఎన్నో కథలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నామండి, ఎన్నో పూజలను చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు అండి నిజంగా ఒక శక్తివంతమైన ఒక కథ అండి, అమ్మవారు నిజంగా నిరూపించిన కథ. మనకి ఇక్కడ చెన్నైలోనే అండి వేలూరులో అమ్మవారి వరాహి అమ్మవారి గుడి ఉందండి. చాలా శక్తివంతమైన గుడి. వేలూరులో మాత్రమే కాదు, ఇంకా కూడా మనకి చెన్నై దగ్గరలో చాలా గుళ్ళు ఉన్నాయి. మీ ఇంటి దగ్గర కూడా ఎలాంటి వరాహి అమ్మవారి గుడి ఉన్నా కూడా మీరు వెళ్ళే ఉంటారు. అలాంటి గుళ్ళల్లో జరిగిన ఒక అద్భుతం అండి. అంటే అక్కడ ఆ గుడికి అమ్మవారిని చూడడానికి ఎందుకు వెళుతున్నారు అని అంటే నిజంగా అమ్మ మీద అంత నమ్మకం అండి. మనం ఏ గుడికి వెళ్ళలేకపోయినా ఇంట్లో నుంచే మనం కొన్ని మంత్రాలను కానీ పరిహారాలను చేస్తూ ఉన్నప్పుడు మనకి అమ్మ శక్తిని చూపిస్తున్నారు. అలాగే ఒక భక్తురాలికి జరిగిన ఒక విషయం అండి, 24 గంటల్లో ఆ భక్తురాలు ఏమని కోరుకుంది, అసలు ఆవిడకి ఏం జరిగింది అనేది ఈరోజు కథలో తెలుసుకుందాము. ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకండి. నిజంగా మీరు కూడా ఒక 24 గంటల్లో ఒక కోరిక తీరాలి అని చెప్పి అమ్మవారి దగ్గర కోరుకునే వాళ్ళైతే గనక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఈ భక్తురాలండి నిజంగా వరాహి అమ్మవారి భక్తురాలండి. తనకి ఏదైనా సరే ఒక కోరిక ఉన్నప్పుడు, ఏదైనా ఒక కష్టం ఉన్నప్పుడు ఇంట్లో మామూలుగా పూజ చేసుకుంటూ ఉంటుంది. వరాహి అమ్మవారి గురించి ఇంతకుముందు తనకి తెలియదండి. తెలిసిన తర్వాత ఫ్రెండ్స్ ద్వారా తను తెలుసుకుంది, యూట్యూబ్ ద్వారా తను తెలుసుకుంది. వరాహి అమ్మవారి పూజలు చేస్తూ పరిహారాలు చేస్తూ ఉందన్నమాట. ఇంకా యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉన్నారు, ఇలాగా పలానా గుడికి వెళ్ళండి, వెళ్తే కనుక నిజంగా మనకి ఏదైనా సరే ఒక కష్టం ఉంటే కనుక తీరిపోతుంది అని చెప్పి. సరే మనం గుడికి వెళ్ళాలి అంటే తను వేరే ఎక్కడో దూరంగా ఉందండి. అంత దూరానికి తను వెంటనే వెళ్ళలేకపోతుందనమాట. అప్పుడు ఒక ఆవిడ చెప్పిందంట తనకి, అమ్మ మీరు వరాహి అమ్మవారిని నమ్ముకునే వాళ్ళైతే మీరు అమ్మవారి ఫోటో చూస్తూనే మీరు వేడుకోవచ్చు. అమ్మ నాకు ఈ కష్టాన్ని తీర్చు తల్లి, ఖచ్చితంగా నీ గుడికి వచ్చే భాగ్యాన్ని నాకు కల్పించు అని చెప్పి. నిజంగా 24 గంటల్లో అండి తను ఏమని కోరుకుంది, తన కష్టం ఏంటి, అమ్మవారు ఎలా తీర్చారనేది తెలుసుకుందాం. ఒక భక్తురాలండి ఇలాగే ఇప్పుడు చెప్పే ఈ భక్తురాలు తన ఫ్రెండ్స్ చెప్పిన విషయాలను చూసి ఒకరోజు తనకి అనిపించిందండి, తన కష్టాన్ని తట్టుకోలేకపోతుంది. అమ్మాయి నిజంగా ఇంట్లో నుంచే పాల వ్యాపారం చేస్తుందండి. హస్బెండ్ ఉన్నారు, అయినా సరే 3 పిల్లలు తనకి ఆ పాల వ్యాపారం చేసే చోట ఒక ఇంట్లో అండి తను ఎప్పుడు కూడా రెగ్యులర్గా మంత్లీ వైస్ వచ్చేసి తను పాలు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. అలాగా కొన్ని రోజులు జరిగిన తర్వాత తనకి వాళ్ళు అన్నారు, అమ్మ 1 రోజు 2 రోజులు ఆగండి, మేము ఊరు వెళ్తున్నాము, రాగానే మీకు చెప్తాము అని చెప్పి. ఆ తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మంచి ఖాతా అండి. వాళ్ళు కూడా రోజు కూడా 2 లీటర్లు 3 లీటర్ల పాలు కొంటూ ఉంటారు. వాళ్ళ మూలంగా ఇంకా 2-3 ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళకి మంచి ఖాతాలు ఉండేవి. అలాగా ఒక 4-5 ఇళ్లలో ఖాతాగా అంటే నెలలా తీసుకునే వాళ్ళు ఆగిపోయారనమాట తీసుకోవడం. తను ఆ పాల వ్యాపారం చేసుకునే ఆమె ఒక కూతురు పెళ్లి కోసం చీటీ వేసి పెట్టుకుందండి. తనకి భయం అనమాట. సరే ఒకళ్ళ ఇంట్లో ఆగిపోయింది, సరే వాళ్ళు వద్దన్నారు, అమ్మ మేము మళ్ళీ చెప్తాంలే నీకు, మేము ఊరెళ్లే పని ఉందని. ఆ తర్వాత చూస్తే 2-3 ఖాతాలు కూడా తనకి ఆగిపోయాయండి. ఆగిపోయేసరికి తనకు భయం వేసింది, అయ్యో ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి. అలాగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్ చెప్పిన మాటలు, తనకి ఇలాగ వైలూరులో వరాహి అమ్మవారి గుడి ఉందండి,
మీరు ఇలాగా అమ్మవారిని మొక్కుకోండి, మీకు ఖచ్చితంగా అమ్మవారి 24 గంటల్లోనే మీకు మంచి ప్రతిఫలాన్ని చూపిస్తారు అని. నిజంగా ఆ మాట అనేది తనకు అప్పుడు గుర్తొచ్చిందండి. గుర్తొచ్చి వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అంటే ఫోన్లోనే అమ్మవారి ఫోటో చూస్తూ, అమ్మ నేను ఇంతవరకు కూడా నువ్వెవరో నాకు తెలియదు, నేను పూజ చేసింది లేదు, పలానా వాళ్ళు చెప్పి తెలుసుకున్నాను, నాకు పెద్దగా పూజలు చేయటం కూడా నాకు తెలియదు, కానీ ఈరోజు నేను నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను తల్లి, నేను ఈ పాల వ్యాపారం మీద నాకు జీవితం అనేది గడుస్తుంది, పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి నాకు. అందువల్ల నాకు ఎవరైతే కనుక ఖాతాలు అనేవి మానేశారు, ఒక 4-5 ఖాతాలు మానిపోయాయి, వాళ్ళు కనుక మళ్ళీ ఫోన్ చేస్తే కనుక నాకు కొంచెం మంచిగా ఉంటుంది తల్లి, ఆ విషయాన్ని కొంచెం నాకు సరిచేసి పెట్టు అని చెప్పి. ఎందువల్లంటే ఎవరి కష్టం వాళ్ళకి పెద్దదిగా అనిపిస్తుందండి. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు, మళ్ళీ పిలుస్తారు అన్న ఆలోచనతో తను ఎదురు చూస్తూ ఉందండి. అలా ఎదురు చూస్తూ అమ్మవారి దగ్గర వేడుకుందండి. నిజంగా అమ్మవారు ఎంత శక్తివంతమైన అమ్మవారు అని అంటే అండి, నిజంగా వేలూరు మీరు ఇంతవరకు కూడా చెన్నైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటారని అనుకుంటున్నాం. మనం కూడా రేపు వెళ్ళాలని అనుకుంటున్నానండి. అమ్మవారి దయ వల్ల వెళ్ళగలిగితే కనుక నేను ఆ ఫొటోస్, అమ్మవారికి చేసిన పూజలు అవి కూడా మీకు పంపిస్తాను. ఇంకా అలాగా నేను ఎప్పటి నుంచి కూడా అనుకుంటున్నానండి, ఒక 1-2 నెలల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని. అమ్మ ఎప్పుడు మనకి ఆశీర్వాదం ఇస్తారు, అప్పుడే కదా వెళ్ళగలం. అలాగే ఏదో ఒక ఆటంకాలు రావడం, ఆగిపోవడం అనేది జరిగింది, కానీ రేపు అనేది ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నాము. అలా అమ్మ కనుక పిలవగలిగితే నిజంగా ఆ వీడియోస్ అనేది మీ అందరికీ షేర్ చేస్తానండి. అమ్మ అలా ఎలా అయితే తను మొక్కుకుందో, నిజంగా ఆ నమ్మకంతో, న్యాయమైన కోరికండి, తను రోజులు గడవడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళకి తిండి పెట్టడానికి, ఆ పాల వ్యాపారం చేసే ఖాతాలు ఆగిపోయాయి, అమ్మ నాకు అవి రప్పించు తల్లి అని. నిజంగా ఎవరి దగ్గర నుంచి అయితే కనుక తన ఫోన్ రావాలని ఎదురు చూస్తుంది, ఎవరైతే మళ్ళీ పిలుస్తారమ్మ రేపటి నుంచి వచ్చి మామూలుగా ఎప్పటిలాగానే పాలు ఇచ్చేసే తల్లి అని చెప్తారని ఎదురు చూస్తుంది. ఇంకా అమ్మవారి దగ్గర మొక్కుకున్న తర్వాత అండి, సరిగ్గా తను మొక్కుకున్న ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చేసిందంటండి. రేపు ఉదయం 9:30 వాళ్ళు ఎవరైతే కనుక చేయాలని ఎదురు చూస్తుందో వాళ్ళు ఫోన్ చేసి, అమ్మ రేపటి నుంచి మీరు ఆపేశారు కదా, మేము ఊరు వెళ్ళడం అనేది ఆగిపోయింది, వెళ్ళటం లేదు, మా తరపున ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళకి కూడా మీరు మామూలుగా రేపటి నుంచి పాలు ఇవ్వడం అనేది బిగించేయండి అని చెప్పారు. చెప్పేసరికి ఆవిడకి చాలా ఆశ్చర్యం అనిపించిందండి. 24 గంటల్లో జరుగుతుందని అన్నారు. నిజంగా అమ్మకి ఇంత శక్తి ఉందని తను పరిగెత్తుకుంటూ వెళ్ళిందంటండి. ఎక్కడో దూరాన ఉంది ఆవిడకి, అడ్రస్ కూడా తెలియదు. ఆ గుడికి వెళ్ళి వెతుక్కుంటూ అమ్మవారి పాదాల మీద పడి, అమ్మ నువ్వెవరో నాకు తెలియదు, అయినా సరే నాకు ఈ కష్టం అని చెప్పంగానే నా కష్టాన్ని తీర్చావు తల్లి, నీకోసం నేను ఇంత కష్టపడి రావడంలో తప్పేం లేదు అని చెప్పి అమ్మవారి దగ్గర అలాగా ఏడుస్తూ కూర్చుందండి. నిజంగా మనందరము కూడా అండి, ఒకసారి మీకు ఏదైనా ఒక కష్టం అని అనిపించినప్పుడు వేలూరు వరాహి అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి మీరు నెట్లో వేసి చూడండి, వస్తుంది, అమ్మవారి ఫొటోస్ కూడా వస్తాయి, అవి చూసైనా సరే మీరు మొక్కుకోవచ్చండి. మాకు ఇలా మీ దర్శన భాగ్యాన్ని కల్పించు తల్లి, నాకు ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి అమ్మని కోరుకుంటే గనక ఖచ్చితంగా అమ్మ మనల్ని రప్పించడానికి తగిన సందర్భం అనేది కల్పిస్తారనమాట. మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి, అమ్మ మీ కష్టాన్ని తీర్చడం అనేది ఖాయమండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నమస్తే, జై వరాహి.